డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి తీరని అన్యాయం చేస్తుంది కేంద్రం. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు 2% తగ్గనున్నాయి. అటు ఉత్తరాదిలో లోక్సభ స్థానాలు 3% పెరగనున్నాయి. నార్త్లో ఒక యూపీ, బీహార్ రాష్ట్రాలను ఉదాహరణగా తీసుకుంటేనే 3% లోక్సభ సీట్లు పెరుగుతున్నాయి. లోక్సభలో ఉత్తరాది వాటా 22.1% నుంచి 25.1%కి పెరగనుంది. ఇక దక్షిణాది వాటా 20% నుంచి 18%కి పడిపోనుంది. వాస్తవాలు ఇలా ఉంటే దక్షిణాది ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది కేంద్రం. దక్షిణాదిలో సీట్లు పెరుగుతాయంటూ మోదీ, అమిత్ షా పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. సౌత్లో సీట్లు పెరుగుతాయని లెక్కలు చెప్తూ సభను తప్పుదారి పట్టిస్తున్నారు అమిత్ షా. నార్త్లో పెరిగే సీట్ల సంఖ్యను మాత్రం దాచిపెడుతూ దాగుడు మూతలాడుతున్నాడు. గతంలో సౌత్ స్టేట్స్కు జరిగిన న్యాయాన్ని, నష్టాన్ని పూడ్చకుండా కేంద్రం డీలిమిటేషన్ చేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లు 17, డీలిమిటేషన్తో 9 సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతుంది. అంటే తెలంగాణలో లోక్సభ సీట్లు మొత్తం 26కు చేరనున్నాయి. ప్రస్తుతం లోక్సభలో తెలంగాణ వాటా 3.14%గా ఉంది. డీలిమిటేషన్ తర్వాత లోక్సభలో తెలంగాణ వాటా 3.05%కి పడిపోతుంది. అంటే డీలిమిటేషన్ ద్వారా లోక్సభలో తెలంగాణ ప్రాతినిధ్యం 0.09% తగ్గనుంది. మళ్ళీ ఈ దేశంలో డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుందో అప్పటి వరకు ఈ నష్టాన్ని దక్షిణాది రాష్ట్రాలు భరించాల్సిందేనా? ముమ్మాటికి దక్షిణాదికి వ్యతిరేకంగానే కేంద్రం డీలిమిటేషన్ చేస్తోంది. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి తీరని అన్యాయం చేస్తోంది కేంద్రం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఏదైతే డీలిమిటేషన్ సంబంధించి కావచ్చు, మహిళా రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా 3 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన సమావేశంలో డీలిమిటేషన్ అంశంపై మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నదే నిజమవుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుంది కేంద్రం అని చెప్పేసి గతంలో ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ ఇటీవల చెన్నైలో డీలిమిటేషన్ సంబంధించి సమావేశం జరిగిన సందర్భంగా చెప్పిన ఏవైతే అవే అక్షరాలు నిజమవుతున్నాయి. ఆ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ సీట్లు 2% తగ్గుతున్నాయి. అటు ఉత్తరాదిలో లోక్సభ స్థానాల శాతం 3% పెరుగుతున్నాయి. అంటే మళ్ళీ ఏదైతే సెన్సస్ 2011 సెన్సస్ ఆధారంగానే ఇవాళ డీలిమిటేషన్ చేస్తున్నట్లు కూడా ప్రధాన చెప్పినట్టు అవి ఎక్కడ అక్షర రూపం దాచట్లేదు. ఇవాళ ఉత్తరాదిని భుజాలపై వేసుకొని దక్షిణాదిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ ఈయన అన్యాయం చేస్తుంది. నార్త్ లో ఒక యూపీ, బీహార్ రాష్ట్రాలకు ఉదాహరణ తీసుకుంటే 3% లోక్సభ సీట్లు పెరుగుతున్నాయి. లోక్సభలో ఉత్తరాది వాటా 22.1% నుంచి 25.1% పెరిగింది. కానీ దక్షిణాది రాష్ట్రాల వాటా 20.1% నుంచి 18%కి పడిపోయింది. అంటే గతంలో కూడా ఇదే తరహా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇది వాళ్ళ వాస్తవ రూపం దాల్చింది. వాస్తవాలు ఇలా ఉంటే దక్షిణాది ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది కేంద్రం. దక్షిణాది సీట్లు పెరుగుతాయంటూ మోదీ, అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారే తప్ప వాస్తవ రూపానికి దూరంగా ఉన్నట్లు కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. సౌత్ లో సీట్లు పెరుగుతాయని లెక్కలు చెప్తూ సభను తప్పుదారి పట్టిస్తున్న అమిత్ షా నార్త్ లో పెరిగే సీట్ల సంఖ్యను మాత్రం దాచిపెడుతూ దావుడు మూతలు ఆడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని పూడ్చకుండా కేంద్రం డీలిమిటేషన్ చేస్తుంది. ఇది మన రాష్ట్రానికి వస్తే 17 లోక్సభ సీట్లు ఇప్పటి వరకు ఉన్నాయి. డీలిమిటేషన్ తో 9 సీట్లు మాత్రమే పెరుగుతాయని కేంద్రం చెప్తుంది. అంటే లోక్సభ సీట్ల సంఖ్య మొత్తం 26 చేరున్నాయి. ప్రస్తుతం లోక్సభలో మన వాటా అంటే శాతాల వారీగా చూసుకున్నట్టయితే 3.14 ఉండగా ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత ఇది 3.05గా పడిపోతుంది. అంటే దాదాపు 0.09% తగ్గుతుంది. మళ్ళీ ఈ దేశంలో డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు ఈ నష్టాన్ని దక్షిణాది రాష్ట్రాలు భరించాల్సిందేనంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముమ్మాటికి దక్షిణాదికి వ్యతిరేకంగా కేంద్రం డీలిమిటేషన్ చేస్తుందనేది అక్షర సత్యం. ఇవాళ డీలిమిటేషన్ పైన కేంద్రం దాగుడు మూతలు ఆడుతూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలది కీలకంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఎప్పుడు కూడా అంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ 2 పార్టీలకు భిన్నంగా వ్యవహరిస్తాయి కనుక ఇవాళ దక్షిణాది రాష్ట్రాలను దెబ్బ కొట్టాలని ఒక కనిపిస్తుంది. ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే అంటే నిధుల వాటాలో పెద్ద ఎత్తున ట్యాక్సెస్ రూపంలో ఇస్తున్న నిధుల కంటే ఇచ్చే నిధులు చాలా తక్కువ ఉంటుంది. రూపాయి మనం ఇస్తే మనకు వచ్చేది మాత్రం కేవలం
25 పైసనే మాత్రమే వస్తున్నట్టు లెక్కలు తెలుస్తున్నాయి. ఉత్తరాదికి దక్షిణాది రాష్ట్రాలను ముంచి ఉత్తరాదిని పెంచి పోషిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిధుల విషయంలో ఏ విధంగా అయితే వివరిస్తుందో ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియలో కూడా అదే తరహా వివరించడం చర్చనీయాంశమైంది. ఖచ్చితంగా మోడీ కావచ్చు, అమిత్ షా చెప్పేటి ఒకటి చేసేది ఒకటని మరొకసారి నిరూపితమైంది. ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వంలోని ఎంపీలు కావచ్చు, ఇటు అపోజిషన్ లీడర్ సంబంధించి అపోజిషన్ పార్టీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, అందరూ ఏకతాటిపై రావాల్సిన అవసరం అవుతుంది. అన్ని ఏకతాటిపైకి వచ్చి దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన వాటా అంటే ఇవాళ ఎంపీ స్థానాలు కోల్పోతే రేపు ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర అంటే వాటాల పనుల రూపంలో కావచ్చు, ఇవాళ లోక్సభ స్థానాలు తగ్గితే ఖచ్చితంగా రాజ్యసభలో కూడా అదే తరహా స్థానాలు తగ్గుతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో కూడా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కనుక డిలిమిటేషన్ ప్రక్రియ మళ్ళీ ఎన్నటికి జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. అంటే జరిగినప్పుడు కూడా ఇదే తరహా వివరిస్తే మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ట్యాక్సెస్ రూపంలో అంటే మనం ట్యాక్సులు ఎక్కువ చెల్లిస్తున్నాం, తక్కువ మొత్తంలో రాబడి పొందుతున్నాం. కాబట్టి ఈ ఏదైతే నిధుల విషయంలో ఏ విధంగా అయితే వివరిస్తుందో దక్షిణాది రాష్ట్రాలపైన వివక్ష అదే విధంగా కేంద్రం వివరిస్తుంది. కనుక ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ కళ్ళు తెరిచి బీజేపీ పైన పోరాటం చేయాల్సిన అవసరం అవుతుంది. ఖచ్చితంగా డీలిమిటేషన్ ఇవాళ ఏదైతే మహిళా రిజర్వేషన్ అంశాన్ని ముడిపెట్టి డీలిమిటేషన్ ప్రక్రియను కొనసాగించడం అనేది ఖచ్చితంగా ఒక రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ప్రజాస్వామ్యం బద్దంగా చేయాల్సిన డిలిమిటేషన్ ఇవాళ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీలో ఉన్న ఇక్కడ తెలంగాణకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్డీఏ కూటమి కావచ్చు, వీరంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ ఆధారంగానే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పాపులేషన్ ఆధారంగా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం పోయే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా చెప్పింది. ఏదైతే ఇవాళ మన శాతాన్ని తగ్గించిందంటే ఖచ్చితంగా మన వాటాను కూడా తగ్గించే ఆస్కారం స్పష్టంగా ఉన్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటం మరొకసారి చేయాల్సిన అవసరం ఉందే మన ఒక ఆలోచనలో ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఆలోచిస్తారు. ఇవాళ లోక్సభ స్థానాల సంఖ్యను తగ్గిస్తే ఖచ్చితంగా రాజ్యసభలో కూడా ఇదే తరహా తగ్గుతుంది కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. చెప్పేటివి చేసి చూపిస్తే బాగుంటుందనే అర్థం కూడా ఇవాళ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయంపై ఒక చర్చ అయితే జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన డిలిమిటేషన్ ప్రక్రియలో జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే ఖచ్చితంగా కేంద్రం పునరాలోచించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.